హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి పచ్చిశనగపప్పు కొత్తిమీర కలిపి చట్నీ చేశానండి. అది ఎలా చేశానో ఏంటో చూద్దాం రండి. కావాల్సిన పదార్థాలు నీట్గా కడిగి ఒక ప్లేట్లోకి తీసుకున్న కొత్తిమీర అండి, అలాగే పచ్చిశనగపప్పు అండి. మా సైడు పచ్చిశనగపప్పుతో చట్నీ అయితే చేసుకుంటాం మేము. ఈ రెండు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. అలాగే పచ్చిమిరపకాయలు, జీలకర్ర, మినపప్పు, కొంచెం వెల్లుల్లి అండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత ఫస్ట్ జీలకర్ర అయితే వేసుకుంటున్నానండి. జీలకర్ర వేసి వేయించుకోవాలి, వెంటనే వేగిపోద్దండి జీలకర్ర. అలా వేగిన తర్వాత కొంచెం మినపప్పు అయితే వేసుకుంటున్నాను. ఇది కొంచెం దోరగా అయితే వేయించుకోవాలి. వెల్లుల్లి బాగా పెద్ద సైజులో ఉందండి, అందుకే ఒకటే వేసుకుంటున్నాను. చిన్నవైతే ఒక రెండు అయితే వేసుకోండి, చితక్కొట్టి వేసుకోవాలి. ఇది కొంచెం బాగా వేగే వరకు అయితే వేయించుకున్న తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదండి, అవి వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు ఇరక్కొట్టి అయితే వేసుకోవాలండి, లేకపోతే టప్ టప్ అని పేలిపోతాయి. అలా విరిచి వేయడం వల్ల అయితే పేలకుండా అయితే ఉంటాయన్నమాట. అలా బాగా పచ్చిమిరపకాయలు వేగిపోయిన తర్వాత పచ్చిశనగపప్పు అయితే వేసేసుకుంటున్నానండి. పచ్చిశనగపప్పు వేసిన తర్వాత చిన్న మంట మీదే అన్నీ కూడా వేయించుకోవాలండి. చూసారు కదా వేగుతుంది. ఇలా మధ్య మధ్యలో వేయించుకుంటూ అయితే ఉండాలన్నమాట. చూసారు కదా, ఈ కలర్ కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకున్న తర్వాత ఇప్పుడు కొత్తిమీర అయితే వేసేస్తున్నాను. ఇదేంటి ఇలా రొట్టెలా వేసేస్తుందని అయితే అనుకోకండి. వేసేసి ఒక 2 సార్లు పైకి కిందకి తిప్పామంటే మెత్తగా అయిపోద్దండి. కొత్తిమీర చాలా త్వరగా వేగిపోతుంది. చూసారు కదా మీరే ఎంత ఫాస్ట్గా వేగిపోయిందో. ఇప్పుడు ఇదైతే బాగా వేగిపోయిందండి. దీన్ని పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకోవాలండి. బాగా చల్లారిన తర్వాత అప్పుడైతే మనం చట్నీ అయితే పట్టుకుందాము. ఇప్పుడు చల్లారిపోయిందండి. మిక్సింగ్ జార్ తీసుకుని అదంతా మిక్సీలోకి అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మీ టేస్ట్ని బట్టి మీరు సాల్ట్ అయితే వేసుకోండి. మీ క్వాంటిటీని బట్టి కొంచెం వాటర్ కూడా వేసుకుని మిక్సీ అయితే పట్టేసుకున్నానండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చట్నీ. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి. మాకు ఇక్కడ హోటల్స్లో కూడా వేస్తారండి చట్నీ, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేస్తేనే దాని టేస్ట్ ఎలా ఉంటుందో మీకు తెలుస్తుందండి. చూస్తే మీకు అర్థం కాదు, ఏదైనా తింటేనే కదా మనకు అర్థమవుతుంది. అలాగే నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో ఎలా వచ్చిందో ఏంటో కామెంట్ అయితే చేయండి. ఇంతవరకు నా వీడియో చూసినందుకైతే చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.